దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. ఈ టాక్ ఇచ్చిన దైవజనులు రాజశేఖర్ గారికి, కోఆర్డినేట్ చేసిన జేమ్స్ అన్నకి వందనాలు తెలియజేస్తున్నాను. సంఘమైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాను. అన్నారండి, ఒకసారి పక్కన వాళ్ళు చేయి పట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడని చెప్పండి. ఎవరైనా స్పీడ్గా చదవగలిగిన వాళ్ళు ఉన్నారా? వాక్యం ఉన్నారు కదా. నిర్గమకాండము 17వ అధ్యాయము 15, 16 వచనాలు. నిర్గమకాండము 17వ అధ్యాయము 15. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీలతో తరతరములకు యుద్ధమనెను. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనిస్తే దైవజనుడైన మోషే ఒక అద్భుతమైన విజయాన్ని చూసిన తర్వాత ఒక బలిపీఠాన్ని కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెడుతున్నాడు. చెప్పండి అందరూ కూడా, ఏమని పేరు పెడుతున్నాడు? యెహోవా నిస్సి. అంటే ఈ యొక్క విజయాన్ని ఎలా చూసామంటే అది నా తెలివితేటలు, నా బలము, నా సైనిక బలము అని ఆ మహిమను ఒకళ్ళకి ఇవ్వకుండా దేవునికి బలిపీఠాన్ని కట్టి దేవుని గణపరుస్తున్నాడు. ఆయనే ధ్వజము. నేను ఈ విజయాన్ని చూశానంటే, అమాలేకీల్ని జయించానంటే దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు, యెహోవా నిస్సిగా తోడుగా ఉన్నాడు అని దేవుని గణపరుస్తూ ఉన్నాడు. కానీ అక్కడ మనం చదువుతూ ఉన్న మాట ఏంటంటే, అమాలేకీలంట దేవుని బిడ్డలకి, దేవుని ప్రజలకి వ్యతిరేకంగా చేయెత్తారంట. వారు దేవుని సింహాసనానికి వ్యతిరేకంగా చేయెత్తారు కాబట్టి అమాలేకీలకి దేవునికి ఎల్లప్పుడూ కూడా తరతరములు యుద్ధం అంట. అమాలేకీలు మనకి వ్యతిరేకంగా ప్రవర్తించేవాళ్ళు, మన శత్రువులు. పరిశుద్ధ లేఖన భాగంలో ప్రారంభము నుంచి చూస్తే అమాలేకీలు అనేక పర్యాయాలు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇంతకీ ఎవరు ఈ అమాలేకీలు అంటే, యాకోబు మనందరికీ తెలిసిన వ్యక్తే కదా. ఆయన పక్కనే ఒక అతను ఉంటాడు, ఎవరైనా ఏసావు. ఏసావు సంతతి ఈ అమాలేకీలు. ఎన్నోసార్లు దేవుడు తన ప్రజల్ని హెచ్చరిస్తాడు. ఏమనంటే, అమాలేకీయుడు నీ మధ్యలో ఉండకూడదు, వాడిని సమూలంగా నిర్మూలించాలి, హతమార్చాలి అని చెప్తా ఉన్నాడు. అయితే అదే మాట మరలా చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, యెహోవాకి అమాలేకీలకి తరతరములకి యుద్ధము. ఎప్పటి వరకు అంటే యుద్ధము అంటే ఒక తరం కాదా, పాత నిబంధన కాదా? మరి ఆ మాటలు ఇప్పుడు మనం తెలుసుకొని ఏం చేస్తాము అంటే, నేటి దినాల్లో అమాలేకీయుడు ఉన్నాడా? అమాలేకీయుడు ఉంటే ఎలా ప్రవర్తిస్తాడు, వాడి ప్రవర్తన ఎలా ఉంటది, ఎలా దాడి చేస్తాడు అనేది మనం తెలుసుకుంటే అమాలేకీయుడిని మనం జయించడం మరింత సులువైంది. అమాలేకీయుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే, అమాలేకీయులు లేకపోవచ్చు కానీ నేటి దినాల్లో సంఘాల్లో కూడా అమాలేకీయుల ఆత్మ పనిచేస్తూ ఉంది. వాడు ఎలా పనిచేస్తున్నాడు అనేది మనం గమనిస్తే వాడిని హతమార్చడం మనకు మరింత తేలికైపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 విషయాలు చెప్తాను. అమాలేకీయుడు ఎలా దాడి చేస్తాడు, ఎలా ఉంటాడు అనేది 3 విషయాలు చెప్తాను. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచునుగాక. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీలు ఇశ్రాయేలీయులతో చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీలు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి. అమాలేకీయుడు ఏం చేస్తున్నాడంటండి, మన దేవుడు మనకు ఒక వాగ్దాన భూమిని ఇచ్చాడు. వాగ్దానం చేసిన ఆ భూమికి ఇశ్రాయేలీలందరూ ఐగుప్తుని విడిచి వెళతా ఉంటుంటే మధ్యలో వీళ్ళు ఈ యొక్క అమాలేకీలతో చెప్తున్నారయ్యా, మీ యొక్క నీళ్లు మేము తాగము, మీ చెట్ల ఫలాలు మేము తినము, జస్ట్ మేము దేవుడు మాకు ఒక వాగ్దాన భూమిని ఇచ్చాడు, ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి, పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి మేము వెళుతున్నాం అంటే ఈ అమాలేకీయుడు మధ్యలో అడ్డగించాడంట.
అమాలేకీల ఆత్మ ఏం చేసిద్దంటే, ఆత్మీయతలో మనం ఎదగకుండా, ఆత్మీయతలో మనం అభివృద్ధి చెందకుండా, ఆ వాగ్దాన భూమికి ప్రయాణిస్తున్న మనల్ని అడ్డగించడమే వాడి పని. దేవుని మందిరానికి వెళ్ళాలి ఈ రోజు అంటే అనుకోకుండా కాళ్ళు లాగేస్తూ ఉండిద్ది, ఎందుకో తెలియదు. ఏం వెళ్తాంలే ఈ పూట, తర్వాత వెళ్దాంలే అనిపిస్తుంది. మొన్న వారం అబుదాబి వెళ్తే అక్కడున్న ఆ సిస్టర్ అడిగింది నన్ను, అక్క మీరు శుక్రవారం ఉదయం ఖాళీగా ఉంటారా అని అడిగింది. ఖాళీగా ఉంటానమ్మా అంటే, అయితే మనం ప్రార్థన చేసుకుందాం అందే. మంచిదమ్మా చేసుకుందాం అన్న. అంటే ఇంకాస్త ముందుకెళ్ళంది, అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందాం అక్క మనం అందరం అంది. అలాగేనమ్మా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందాం. ఉదయం లేచాము, ప్రార్థనలో ఉందామని రెడీ అవుతుంటే ఒక తల్లిగారు ఫోన్ చేసామా, మీ వాక్యం విన్నాను, మీకోసం మంచి చందువా చేప తెచ్చి, గోదావరి జిల్లాల్లో నా అంత బాగా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు, మంచిగా చేపల కూర వండి బాక్స్ నిండా పెట్టాను, మీరు మంచిగా మీరు తినాలి అని నాకు ఫోన్ చేసింది. పక్క నుండి ఈ అమ్మాయి ఇని అంటది, ఈరోజు ఉపవాసం చేయడం దేవుడు చిత్తం కాదేమోనక్క అంటుంది. చేపల కూర వచ్చేసరికి ఏంటంట, ఈరోజు ఉపవాసం ఉండడం ఒకవేళ దేవుడు చిత్తం కాదేమనక్క, మరి తెలుగుగారు పంపిస్తున్నారు కదా, అసలే చిందుగా చేపంట బాగుండుతుందంట అంటే, నేను అన్నాను అట్లా ముందు అనుకున్నాను కదమ్మా, మరి చెయ్యాలి అంటే మనసంతా అవుతా అంటదే, కావాలంటే రేపు పొందాలి అక్క అంటాను. ఇంకా అప్పటికి నేను వెళ్ళలేదని, నీ మాట కాదు నా మాట కాదు కానీ పరిశుద్ధ లేఖన భాగంలో చూద్దాము, వాక్యంలో చూద్దామని అట్టు తెరిచింది. తెరవగానే యెహోవా అట్లు చేసెను అని కనపడింది. అదిగో చూసావా, దేవుడు కూడా అట్లు చేసుకొని తినమంటున్నాడు అంటాను. ఏంటంటండి, ఎస్, మనము ప్రార్థనలో ఎదిగేటప్పుడు, వాక్యాన్ని చదువుదామనుకున్నప్పుడు, ఉపవాసం ఉందామనుకున్నప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు అడ్డరించేవాడు ఉంటాడు చూసాడా, వాడు అమాలేకీయుడు. దేవునిలోను ముందుకు వెళతా ఉంటుంటే ఒకడు వచ్చేసి నేను ఆటంకపరుస్తున్నాడు కదా, అడ్డరిస్తున్నాడు కదా, నువ్వు గమనించవలసింది వీడు అమాలేకీయుడు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అమాలేకీయుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాడంట, అడ్డరిస్తూ ఉంటాడంట. ఎవరిని ఆటంకపరుస్తాడు, ఎవరిని అడ్డరిస్తాడు? మన శత్రువుని మన దేవుడు ఎప్పుడో జయించాడు కదా, ఈ రోజు వాడు మన మీద జయాన్ని చూడగలుగుతాడా? వాడి వల్ల ఇద్దా అంటే ఎవరిని ఆటంకపరుస్తాడో కూడా అక్కడ రాయబడి ఉంది. చూడండి ఆ మాట కూడా, ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 17-18 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 17-18. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకో. అతడు దేవునికి భయపడక నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనకనున్న బలహీనులని అందరినీ హతమార్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమికి వెళ్తా ఉన్నారంట. వెళ్తా ఉంటే కొంతమంది స్పీడ్గా వెళ్ళిపోతున్నారంట. వెనక్కి తిరిగి చూడట్లా, వెళ్ళిపోతున్నారు స్పీడ్గా. కానీ కొంతమంది ఏంటంటే బలహీనపడిపోయారంట, ఆయాసం వచ్చేసిందంట. ఇక నీరసంగా వెళ్దామా వద్దా అని ఆలోచిస్తా ఉంటే ఈ బలహీనుల మీద, వెనకబడిపోయిన వారి మీద, నీరసించిన వారి మీద అంట అమాలేకీయుడు దాడి చేసి వారిని హతమార్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆత్మీయతలో సాతానుడు ఏం చేస్తాడంటే నిన్ను వెనక్కి లాగుతూ ఉంటాడు. చూసావా, ఈరోజు వాక్యం నీ గురించే చెప్పారు అంటే నీ గురించి చెప్పండి, ఇంకెవరి గురించి చెప్తారు? నాతో మాట్లాడు ప్రభు అని నమ్మకుండా వస్తారా? ఏదన్నా సరి చేసుకోమంటే నీ గురించే చెప్పాడు ఈరోజు వాక్యం. నాకు అర్థమైంది. సరి చేసుకోమంటే నీ గురించి చెప్పినట్టు ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను. ఇప్పుడు ఒక ఆవిడ చెప్తుంది, నేను దేవుడు ధనవంతులుగా చేయను గాక అంటే ఆమేన్ 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 అంటున్నారు. అబ్బాయి అదైతే నా కోసమే చెప్పారు వాక్యం అనిపిస్తుంది కదా, కానీ సరి చేసుకోవడం అంటే మాత్రం నీ కోసమే చెప్పారు. మరి నేను ఇక్కడికి వచ్చేస్తే ఇండియాలో వచ్చిన సందర్భంగా ప్రభు బల్లారాధన జరిగింది, నమ్మకంగా భోజనాలు పెట్టారు. ఈ మధ్యలో గొడవాడేసుకున్నారు, ఒకడు మందిరం మానేశారంటే ఎట్టగొట్ట ఫోన్ నెంబరు కాంటాక్ట్ చేసి అమ్మా ఏమైందమ్మా అంటే నేను చెప్పనులేండి తర్వాత మాట్లాడతా మీతో అంటుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావు, వెనక్కి ఎలా మాట, నీరసించుకో మాకు, బలహీనపడ మాకు, ఏమైందో చెప్పంటే
మన భోజనాల్లోనండి కావాలని నా పళ్ళులో మెడముట్టేసాడండి. ఏమేసాడంటండి? మెడముట్టు పడకుండా నేను ఏడ కాపులో ఉండను. అయ్యా, పెద్ద పెద్ద మందిరాలు ఏముండవు, దూరం వెళ్ళిపోవడానికి, వెనక్కి వెళ్ళిపోవడానికి సాతానుడు బలహీనల్ని ఎంచుకుంటాడంట, నీరసించిన వాళ్ళని ఎంచుకుంటాడంట, వెనక్కి పడిపోతున్నారు కదా వాళ్ళని ఎంచుకుంటాడంట. మరి ఏం చెయ్యాలండి? అమాలేకుడి చేతికి నేను చిక్కకుండా ఉండాలంటే ముందు వెళ్ళిపోవాలి, హుషారుగా వెళ్ళాలి. ఆసక్తిగా ముందుకు వెళ్ళే వాళ్ళని ఏ శత్రువు దాడి చేయలేడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయతని అడ్డగించేవాడు ఎవరంటండి? అమాలేకుడు. దేవుని దాసురాలుగా మీతో చెప్పవలసిన మాట ఏంటంటే, ఒకవేళ నీ ఆత్మీయ స్థితిని అడ్డగిస్తుంది ఒక మొబైల్ ఫోనే అయి ఉండొచ్చుగాక, ఒక వ్యక్తి అయి ఉండొచ్చుగాక, ఒక రిలేషన్ అయి ఉండొచ్చుగాక. ఆయన సేవకురాలుగా చెప్తున్నా, అది ఒక అమాలేకుడు. ఈరోజు ఆ అమాలేకుడు నువ్వు హతమారిస్తేనే నువ్వు ఆ వాగ్దాన భూమికి చేరగలుగుతావు, ఆ వాగ్దాన భూమికి వెళ్ళగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయతని అడ్డగించేవాడు, ఎవరు నీరసించిపోతారో, ఎవరు బలహీన పడిపోతారో, ఎవరు వెనక్కి వెళ్ళిపోతారో వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని పట్టుకునేవాడు అమాలేకుడు. మన ఆత్మీయ స్థితిని ఏం చేయాలి? మనం అమాలేకీయుల బారిన పడకుండా కాపాడుకోవాలి. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో ఏ అమాలేకుడు పనిచేస్తున్నాడో వాడు హతమార్చబడును గాక. నీ ఆత్మీయ స్థితికి, నీ యొక్క ఎదుగుదలకి, నీ ప్రార్థన జీవితానికి ఏది ఆటంకంగా పనిచేస్తుందో ఆ అమాలేకుడు హతమార్చబడును గాక. రెండో మాట చూద్దాం, చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారంగా వచ్చి వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి రాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనిలేదు. ఏంటండి? జీవన సాధనమైన మరేదియు ఇశ్రాయేలీయులకు ఉండనివ్వలేదు. రెండో మాట ఏంటంటే, మన జీవన సాధనాన్ని నాశనం చేసేవాడు అమాలేకుడు. ఇశ్రాయేలీయులంట విత్తనము విత్తి దాన్ని సాగు చేసి కష్టపడి దాన్ని పండించి దాన్ని తీసుకుని నోటి దగ్గరికి వెళ్ళి తిందాము అనుకునే లోపంట ఈ అమాలేకుడు మిడతల దండంత విస్తారంగా వాళ్ళ మీద పడి, ఒక పశువే కానీ, ఒక గొర్రె కానీ, ఒక ఎద్దే కానీ, ఒక ఏది ఉండకుండా మొత్తాన్ని జీవన సాధనాన్ని అలా తీసుకుని వెళ్ళిపోతాడంట. దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో చాలా కేర్ఫుల్గా ఉండవలసిన విషయం. నేను కష్టపడుతున్నాను కానండి చిల్లి సంచిలో వేసినట్లు అయిపోతుంది. ఎందుకు అవుతుందో తెలియట్లేదు. మన ఓ బ్రదర్ చెప్తున్నారు, పై నుంచి కింద వరకు అన్ని స్కానింగ్లు చేశారండి, ఏ రోగము లేదని తేల్చడానికి 4 లక్షలు ఖర్చు అయిందండి. నేను అన్నా, ఎన్ని రోజులు కష్టార్జితం అంటే మళ్ళీ 3 సంవత్సరాలు నోరు కట్టుకుంటే కానీ ఆ డబ్బులు కనపడవేమోనండి. అలా వెళ్ళిపోయింది. అమాలేకుడు అలా వచ్చి అలా తీసుకెళ్ళిపోయాడు. నీకు ఏ ప్రాబ్లం అయినా ఉండొచ్చేమో కానీ ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఎలా ఉంటుందంటే, నెత్తి మీద బండ పెట్టుకొని దాన్ని పట్టుకొని మోసుకుంటూ వెళ్తున్నట్టే. ఇక ప్రశాంతంగా మాట్లాడలేవు, ప్రార్థనలో వెదగలేవు, ఆ బండ నెత్తి మీద ఉంటా ఉండిద్ది. చాలా మంది జీవితాల్లో అమాలేకుడు పనిచేసి వారి జీవన సాధనాన్ని తీసేస్తున్నాడంట. వీళ్ళు కష్టపడ్డారు, విత్తనం విత్తారు, ప్రయాసపడ్డారు, వ్యవసాయం చేశారు, దాన్ని తినాలి అనుకునే లోపంట మిడతలాగా అలా వచ్చి అలా వెళ్ళిపోయాడంట అమాలేకుడు. వీళ్ళకి ఏమీ లేదంట. చాలా మంది జీవితాల్లో కూడా ఆర్థికంగా అభివృద్ధిని చూడలేకపోతున్నారు. నేను దేవుని సేవకురాలుగా మీకు ఒక వాగ్దాన పూర్వకమైన మాట చెప్తున్నా. 128వ కీర్తన 3వ వచనం చదువుదాం. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదు. అందరూ చెప్పండి ఈ మాట. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీ యొక్క కష్టార్జితాన్ని ఏ అమాలేకుడు దొంగిలించడం, ఏ వైద్యుడికి కట్టడానికి వీల్లేదు,
ఏ వడ్డీ వ్యాపార వ్యక్తికి కట్టడానికి వీల్లేదు. ఏదో ఎవడో వచ్చి అలా తీసుకొని వెళ్ళిపోవడానికి శత్రువు వీల్లేదు. మరి ఏం చేయాలండి అంటే నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నా కష్టార్జితాన్ని నేను అనుభవించాలంటే, అమాలేకుడు నా జీవన సాధనాన్ని నాశనం చేయకూడదంటే మరి నేనేం చేయాలండి అంటే, ఆ విత్తనాన్ని ప్రభు దగ్గర కూడా విత్తడం ప్రారంభించు. నేను మాట చెప్తాను, మీకు కష్టమే అనిపించవచ్చు. మీరు విత్తకపోయినా సరే ఆడికి బాగా తెలుసు నీ దగ్గర ఎట్లా లాక్కోవాలి. నువ్వు దేవుడికి ఇవ్వపోతే గనక వాడికి బాగా తెలుసు నీ దగ్గర నుంచి ఎలా వసూలు చేయాలో. దేవుని దగ్గర ఇస్తే మాత్రం ఆ ప్రతిఫలాన్ని నువ్వు చూస్తావు. ఎవరింటికన్నా వెళ్తే వీళ్ళు మంచి బిర్యానీ పెట్టారండి, మంచి ఆతిథ్యం ఇచ్చారండి అని చెప్తారు. కానీ వీళ్ళ ఇంటికి వెళ్తే మంచి నీళ్ళు ఇచ్చారండి అని ఎవడని చెప్తాడండి భూమి మీద? చెప్తారు ఎవరన్నా? కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడండి. ఉగ్గిన్ని చన్నీళ్ళు ఇస్తేనే పరలోకములో ప్రతిఫలము ఇవ్వక మానని సెలవిచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతంటండి చెప్పండి. ఉగ్గిన్ని చన్నీళ్ళు ఎంతండి? అది కూడా ఆయనకి ఏంటంటే కౌంటే. నేను తమిళనాడు ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళేటప్పుడు చిత్తూరు నుంచి ఒక తమ్ముడు తమిళ్ ట్రాన్స్లేషన్ చేయడానికి వచ్చేవాడు. ఎవరు చెప్పారో ఏం చెప్పారో ఒక అన్యుల కుటుంబంలో నుంచి ప్రభుని నమ్ముకొని నన్ను దేవుడు సేవకు పిలుస్తున్నాడు, నేను సేవకు వెళ్ళిపోతున్నాను అని బైబిల్ ట్రైన్కి ప్రారంభం అయిపోతే వాళ్ళ అమ్మ నాన్న తిట్టారు. అరే నేను బీటెక్ చదివించాము, ఇందుకా ఏంటి, మన ఇంట వంట లేదు ఎలాంటి పనులు అంటే, నాకు ఇవన్నీ తెలియదు, దేవుడు నన్ను సేవకు పిలిచాడు, నేను వెళ్ళిపోతున్నాను అని సేవకు వెళ్ళిపోతా ఉంటే బెంగళూరులో బైబిల్ ట్రైనింగ్ రావడానికి వెళ్తే ఒక పాస్టర్ గారు ఆ తమ్ముడికి పాపం తల్లిదండ్రుల సహకారం లేదు కదా అని ఒక 500 రూపాయలు ప్రతి నెల పంపించి నీకు ఏమైనా ఖర్చులు ఉంటే వాడుకోరా అనేవాళ్ళు. వారానికి ఒకసారి బయటికి ఫోన్ చేసి అందరు పిల్లలు మాట్లాడతారు, బయటికి ఫోన్ చేసుకోవచ్చు. ఒక మంగళవారం నాకు ఫోన్ చేసి పిల్లలందరూ సరదాగా మాట్లాడుతున్నారు, అక్కడ బైబిల్లో అలా ఎందుకుంది ఇలా ఎందుకుంది అని మాట్లాడుతా. మా తమ్ముడు ఏం చేస్తున్నాడు రా అని అడిగాను. అడిగితే మీ తమ్ముడిని మొత్తం కాలేజ్ అంతా ఫేమస్ అయిపోయాడక్క అన్నాడు. మా తమ్ముడు కాలేజ్ అంతా ఫేమస్ అయిపోయాడా? ఏం ఫేమస్ అయ్యాడు అంటే, మీ తమ్ముడిని పిసనార సంఘానికి అధ్యక్షులు చేస్తాం అక్క కాలేజీ అంతా అంటున్నారు. దేనికి అధ్యక్షులు చేశారంట? అరే ఎందుకు పాపం అండి అలా అంటున్నారు అంటే, సాధారణంగా ఒంటి సబ్బు అరిగిపోతే ఏం చేస్తాం మనం? ఏం చేస్తామండి? కొత్త సబ్బు తీసుకుంటారంట. తెలుగు వాళ్ళు అంత తెలివైన వాళ్ళు మరి వేరే చోట ఉండరు. కొత్త సబ్బుకి ప్లాస్టిక్ సర్జరీ చేసి దాన్ని జాగ్రత్తగా అంటించేసి దాన్ని వాడేసుకుంటాం కదా. లేదంటే ఏ యొక్క చేతులు కూడా దేనికో దానికి వాడతాం, దాన్ని అంత సామాన్యంగా పడే. ఒకవేళ మీ ఉదార స్వభావం కలిగిన వాళ్ళు మీలాంటి వాళ్ళు 200 మంది స్టూడెంట్స్లో ఎవరెవరైతే చిన్న చిన్న అరుగుపోయిన సబ్బు ముక్కలు పడేస్తారో ఆ సబ్బు ముక్కలన్నీ ఏరుకొని ఒక ముద్ద చేసుకొని దాన్ని సబ్బుగా వాడుకుంటాడంటే. ఎవరైతే పేస్ట్ అయిపోయిందని డస్ట్బిన్లో పడేస్తారో దాన్ని తీసి దాన్ని కొట్టి నానాహింసలు పెట్టి దాన్ని బయటికి లాగి దాన్ని వాడుకుంటాడంట. ఈ బట్టలు ఉతికే బండ్ల దగ్గర చిన్న చిన్న సబ్బు ముక్కలు పడిపోతే ఆ దాట్లతో ఉతుక్కుంటాడంట. ఇలా చేస్తాడట. అందుకే మీ ఓడిని పిసనారు సంఘానికి అధ్యక్షుడిని చేస్తాం అన్నారు. నేను ఆడికి ఫోన్ ఇవ్వండి. అరే పాప మేము ఏంట్రా నీ ప్రాబ్లము? పాస్టర్ నీకు 500 పంపిస్తున్నారు, నీకు ఫుడ్ అక్కడే, అకామిడేషన్ అక్కడే, నీకు కావాల్సిన సబ్బులు అయ్యే కదా, అసలు నీ ప్రాబ్లం ఏంటి? పాస్టర్ గారు పంపిస్తున్నా ఈ 500 ఏం చేస్తున్నావు అని అడిగాను. అక్క నేను ఆదివారం దేవుని మందిరానికి వెళ్తానక్క, వారానికి 100 రూపాయలు చొప్పున కానుకలు పెట్టిలో వేసేస్తాను, నెలకి 400 రూపాయలు అయిపోతాయి, నా దగ్గర 100 రూపాయలే ఉంటాయి అక్క. ఆ 100 ఏదైనా ఎమర్జెన్సీ మెడికల్ కిట్ దేనికన్నా వాడుకుంటా. ఒక్కొక్క నెలలో 5 ఆదివారాలు వచ్చేస్తాయి, అప్పుడు నా దగ్గర డబ్బులే ఉండవు అక్క, అందుకే ఇలా వాడుకుంటా ఉంటా అంటే నేను అన్నాను, ఒరే పిచ్చోడా, పాస్టర్ గారు నీకు పంపిస్తుంది నిన్ను వాడుకోమని, నువ్వు ఒక 20 రూపాయలు ఇయ్యి, నెలంతా 100 రూపాయలు అవుతుంది, మిగతా 400 నువ్వు వాడుకో, పాస్టర్ గారు నీకోసమే కదా పంపిస్తున్నారు, పోని నువ్వు ఇస్తున్న సేవకుడు ఏమైనా చిన్న సేవకుడు అంటే పెద్ద ఉన్నవాళ్ళు, ఫారెన్ ఫండ్స్ ఉంది వాళ్ళకి, పెద్ద బైబిల్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు అంత ఇచ్చేది, 20 రూపాయలు అయ్యి వారానికి, నెలంతా 100 రూపాయలు అవుతుంది, మిగతాది నువ్వు వాడుకో అన్న. నా మాట అంతా విన్నాక వాడు చెప్పింది ఏంటంటే, నిజమేనక్క మీరు చెప్పింది, వాళ్ళు పెద్ద బైబిల్ ఇన్స్టిట్యూట్ కలిగిన వాళ్ళు, గొప్పోళ్ళు, ఉన్నవాళ్ళు, ఫారెన్ ఫండ్స్ ఉన్నవాళ్ళు, కానీ అక్క ఈ లోకంలో ఒక మనిషికి నేను వెతట్లేదక్క, ఈ లోకంలో కానుకలు పెట్టులో నేను వెతట్లేదక్క,
పరలోకంలో దేవుని పాదాల దగ్గర నేను విత్తుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విని సరే నాన్న ప్రార్థన చేస్తా, గాడ్ బ్లెస్ యూ అన్నాడు. బైబిల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చేసాడు. 6 నెలలు అయింది. ఒక ఉదయాన్ని ఫోన్ చేసి, అక్క దేవుడు ఒక మేలు చేశాడు, మీరు ప్రార్థన చేయాలక్క అంటే, ఏంట్రా వాయిస్ హుషారు అవుతుంది, ఏం జరిగింది అని అడిగా. దేవుడు పరిచర్యలో కారు ఇచ్చాడక్క అన్నాడు. దేవుని స్తోత్రం, దేవుడు కారు ఇచ్చాడా, చాలా సంతోషం నానా. ఏం కారు తీస్తున్నావయ్యా అంటే, ఇన్నోవా కారు తీస్తున్నారక్క అన్నాడు. అమ్మో ఇన్నోవా కారు తీస్తున్నావా, ఎంత అయిందిరా అన్న. 18 లక్షలు అయింది అక్క అన్నాడు. నా గుండె గుబేలు అనేసింది. సేవ ప్రారంభించి 6 నెలలు అవ్వలేదు, 18 లక్షలు పెట్టి కారు తీసేసుకున్నావా, నెలకి ఎంత ఈఎంఐ కట్టాలరా అన్న. అంటే ₹1 కూడా కట్టవసరలేదక్క. ప్రభువుని ప్రేమించిన బిడ్డలో ఈరోజు కారు షోరూమ్ దగ్గరికి తీసుకెళ్ళి మొత్తం డబ్బులు కట్టేసేసి సేవలో పరిచర్యలో కారు వాడండి అన్నా అని కారు గిఫ్ట్గా ఇచ్చారక్క. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దామా. ఎప్పుడైతే ఆ మాట వాడు చెప్పాడో నాకు గుర్తొచ్చిన మాట ఏంటంటే, వాడి కష్టంలో వాడి లేమిలో నమ్మాడండి. నేను విత్తుతుంది ఒక వ్యక్తికి కాదు, ఒక మనిషికి కాదు, నేను పరలోకంలో దేవుని పాదాల దగ్గర విత్తుతున్నానని. ఈరోజు నువ్వు 100 సార్లు నీ బంధువులకి సహాయం చేయి, నీ ఇరుగు పొరుగు వాళ్ళకి సహాయం చేయి, నీ అనుకున్న వారికి సహాయం చేయి. 101సారి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? 101సారి వాళ్ళు ఒకవేళ సహాయం అడిగితే, నా దగ్గర లేదండి, ఇప్పుడు నా పరిస్థితి ఏం బాగోలేదని చెప్పు. 100 సార్లు నువ్వు చేసిన సాయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోరు, కానీ 101సారి నువ్వు చెప్పావు చూసావా, ఆ మాటను గుర్తుపెట్టుకుంటాను. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? నువ్వు కష్టముతో, కన్నీళ్లతో, వేదనతో, దుఃఖముతో కష్టపడి ప్రభు కొరకు విత్తుతున్న ఆ విత్తనాన్ని చూసి దాటి వెళ్ళడానికి మనం ఆరాధిస్తున్న దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు, నిశ్చయంగా ప్రతిఫలమునిచ్చే దేవుడై ఉన్నాడు. నీ జీవన సాధనం మీద అమాలేకుడు పని చేయకుండా ఉండాలంటే, ఏ యొక్క డాక్టర్కో హాస్పిటల్కో కట్టకుండా ఉండాలంటే, ఏ వడ్డీ వ్యాపారస్తుడు నీ ధనాన్ని తినకుండా ఉండాలి అంటే గనక, ఎవడో తెలియని వ్యక్తి, ముక్కు మొహం తెలియని వ్యక్తి వచ్చి నీ డబ్బులు దొంగిలించుకొని తీసుకొని వెళ్లకుండా ఉండాలంటే గనక, నీ విత్తనం ప్రభు కొరకు విత్తు. నీ జీవన సాధనాన్ని ఏ అమాలేకుడు దొంగిలించడానికి వీల్లేదు. ఆమేన్, హల్లెలూయా. ఏ దుష్టుడు దాని మీద పని చేయడానికి వీల్లేదు. అందుకే దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు, నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు నిశ్చయముగా అనుభవిస్తావు. మీ పక్కన వాళ్ళ షేటండి ఇచ్చి చెప్పండి, ఆ మాట విశ్వాసంతో చెప్పండి. అర్రే మరి ఎంత ఘనంగా చెప్తారనుకోలే నేను. అర్రే మరి ఎంత కష్టంగా చెప్పేశారు మీరు. అర్రే మన దేవుడికున్న ఒక పేరేంటో తెలుసా? ఆయన ఆమేన్ అనే దేవుడు అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు అంతంత మాత్రంగా ఉండి, దావీదు మహాబలాఢ్యుడైన గొల్యాతు ఆయుధాలు ధరించుకుని అంత ఎత్తు రాజానుభావుడుగా ఉన్న గొల్యాతు మీదకి వెళ్తా ఒకటే మాట అంటున్నాడు, రాళ్ళు ఏరుకుంటున్నాడు, వెళ్తున్నాడు. నిశ్చయముగా నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, నేను నీ తల తెగ నరుకుతాను అంటున్నాడు. ఈయన దగ్గర ఏముందండి? రాళ్లతో ఎవరన్నా తల నరికేయగలుగుతారా? కత్యం ఉందా? అట్లా మైదానంలో ఆ మాట మాట్లాడుకుంటా అలా ఉచ్చరించుకుంటే వెళ్తుంటే మన దేవుడు ఆమేన్ అనేసాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొల్యాతు యొక్క ఖడ్గం పట్టుకొని గొల్యాతు తలని తెగ నరికేశాడు. మన దేవుడు ఏమనే దేవుడు? ఆమేన్ అనే దేవుడు. అందుకే సామెతలో మాట ఉంటుంది, జీవ మరణములు నాలుక వశం అని జనులు అంటారు కదా, తదోస్తు దేవతలు ఉంటారు అని. జీవ మరణములు దేని వశం అంటండి? అందుకే హుషారుగా చెప్పండి, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు అని చెప్పాలి. చెప్పండి చెప్పండి, హుషారుగా చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడి మాటని మీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. మీ జీవన సాధనం మీద, మీ కష్టార్జితం మీద ఏ అమాలేకుడు పని చేయడానికి వీల్లేదు. నిశ్చయముగా దేవుడు దాన్ని ఆశీర్వదించునుగాక. 3వ మాట చెప్తాను, మన ఆత్మీయ జీవితాన్ని అడ్డగించువాడు, బలహీనులను ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళని అడ్డగించువాడు అమాలేకుడైతే, మన జీవన సాధనాన్ని నాశనం చేయవాడు ఎవరంటండి? అమాలేకుడు. 3వ మాట చదువుదాం. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనం. కానీ త్వరగా తీయండి. 1 సమూయేలు 30వ అధ్యాయం 1వ వచనం. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదున సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగలపెట్టి
గనులనేమి అల్పులనేమి అందులో నున్న ఆడవారందరిని చెరపట్టుకుని చంపగా వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండేది. ఇక్కడ ఆగుదామండి. అమాలేకీయుడు ఏం చేస్తాడంటే నా అనుకున్న వారిని దూరం చేస్తాడంట. స్త్రీలని పిల్లలని చంపలేదంట, తీసుకొని వెళ్ళిపోయాడు. దావీదు సిక్లగు దగ్గరకు వచ్చి దావీదు ఉండగానే, దావీదు ఆ నాయకత్వంలో ఉండగానే ఏం చేశాడంటే ఈ అమాలేకీయుడు స్త్రీలను ఎత్తుకెళ్ళిపోయాడంట, పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయాడంట. వాళ్ళని చంపలేదంట, వాళ్ళని చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడంట. ఈ మాట మీరు అందరూ బాగా ఆలోచించండి, గుర్తు చేసుకోండి. ఈ మాట నేను కావాలని ప్రెస్ చేసి చెప్తున్నాను. ఈ మాటని నా అనుకున్న వాళ్ళని ఏం చేస్తాడంట అమాలేకీయుడు? దూరం చేస్తాడంట. పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు, స్త్రీలను తీసుకెళ్ళిపోతే అక్కడ దావీదంట ఎంత ఏడవగలడో అంత ఏడ్చాడంట. నాన్న వాళ్ళు దూరం అయిపోయారు. అప్పటిదాకా ఉండదు, భార్య మీద కొత్తగా అప్పుడే అనుమానం స్టార్ట్ అయింది. అప్పుడు అమాలేకీయుడు వచ్చాడని జ్ఞాపకం చేస్తున్నారు. అప్పుడు దాకా ఉండదు, ఇప్పుడే నా భర్తను నువ్వు ప్రేమించట్లేదనే మాట నీకు గుర్తుకు వస్తుంది. అప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే అమాలేకీయుడు వచ్చాడని. నా అన్న వాళ్ళని ఏం చేస్తాడంట ఈ అమాలేకీయుడు? ఏం చేస్తాడంట? ఈ దావీదు ఏం చేస్తున్నాడంటే ఎంత ఏడవగలడో అంత ఏడ్చాడంటండి. చూడండి, శక్తి లేనంతగా ఏడ్చేశాడంట. ఇప్పుడు ఈ పట్టునున్న వీళ్ళు ఏం చేయాలి? మేమున్నామయ్యా, ఏదో ఒకటి చేద్దాం, ధైర్యంగా ఉండు, ఏం కంగారు పడమాకు, ఏదో సహాయం చేస్తాడు దేవుడు అని చెప్పకపోరా అంటండి. రాళ్ళు రువ్వి దావీదుని చంపేద్దాం అనుకున్నారంట. ఎందుకు అంటే ఈ దావీదుని వెంబడించబట్టే కదా మా భార్యలు పోయారు, మా వాళ్ళు దూరం అయిపోయారు, ఈ దావీదుతో ఉండబట్టే కదా మా పిల్లల్ని కోల్పోయామని ఏం చేస్తున్నారంటండి? రాళ్ళు రువ్వి దావీదుని చంపేద్దాం అనుకుంటున్నారంట. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒకవేళ ఇలాంటి అనుభవం కూడా మీరు నడిచి వెళ్తున్నారేమో. ఏదో ఒక కారణం చేత మీ వారిని దూరం అయ్యి మీరు బాధపడుతూ ఉంటే కనీసం మనతో ఉన్న వాళ్ళన్నా మనల్ని ఆదరించకపోగా, సహాయం చేయకపోగా, ధైర్యము చెప్పకపోగా రాళ్ళు రువ్వే పనులు జరుగుతూ ఉంటాయి. కానీ నేను ఇక్కడ చెప్పవలసిన మాట ఏంటంటే, నేను ఈ ప్రాంతానికి వస్తే ఒక సహోదరుడు ఒక సాక్ష్యం చెప్పాడు. ఏమనంటే, రాజమండ్రి దగ్గర ఒక చిన్న పల్లెటూరు అండి మాది, చిన్న పల్లెటూరు. ఇంకా 5 minutes ఉంది. రాజమండ్రి దగ్గర ఒక చిన్న పల్లెటూరు మాది. నాకు 2 ఆడపిల్లలు. మా వాళ్ళందరిలో కూడా నేనే తలదించుకొని బ్రతుకుతున్నాను. ఒక సొంత ఇల్లు లేదు, చేయడానికి పని లేదు, ఎందుకు చేతరాని వాడు అని అందరూ అంటా ఉంటుంటే 2 ఆడపిల్లల కోసం ఎలాగైనా కష్టపడాలి. నా ఒళ్ళు రెక్కల ముక్కలైపోయినా సరే వాళ్ళు తలెత్తుకొని నిలబడేటట్టు వాళ్ళని నిలబెట్టాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. నా బ్రతికి ఏమైపోయినా పర్లేదు అనుకొని ఈ ప్రాంతానికి వచ్చానండి, ఈ దేశానికి వచ్చాను. ఎంత కష్టపడ్డానో, ఎంత తిండి లేని రోజులు గడిపానో, నిద్ర లేని రాత్రులు గడిపానో. ఉదయకాలం 3 గంటలు లేచి పరిగెత్తి డబల్ డ్యూటీ చేసేవాడిని అండి. ఎందుకంటే నా పిల్లలు బాగుండాలని. నా భార్యకి ఏ లోటు చేసేవాడిని కాదు, వాటి ఇల్లు కట్టుకోవాలి. మా ఊరిలో నేను తలెత్తుకొని బ్రతకాలని చెప్పి ఈ ప్రాంతానికి వచ్చి కొన్ని సంవత్సరాలు నిలిగిపోయాను. 1 రూపాయి ఖర్చు పెడతాకి గడగడ వణికిపోయేవాడిని. 1 రూపాయి ఖర్చు పెడితే ఇది ఇంటికి పంపించవచ్చు కదా అని నా నోటిని కట్టుకొని, నేను తినకుండా ఆకలితో పడుకొని సరైన నిద్ర పోకుండా రెక్కలు ముక్కలయ్యేటట్లు నా జీవితంలో ఎప్పుడు ఎన్నడూ చేయనంత చాకరీ చేసి నేను ఇండియాకి డబ్బులు పంపిస్తేనండి, కొద్ది సంవత్సరాలకి నా భార్య పిల్లలు లేరని నాకు తెలిసిందండి. ఏమయ్యారు నాన్న అంటే, ఇదిగో భర్త లేడు కదా అని చెప్పి వేరొక దారి తప్పి నా భార్య తీసుకుని వెళ్ళిపోయిందండి. ఆ మాట విని నా హృదయం ముక్కలైపోయింది. దేని కొరకు నువ్వు బాధపడుతున్నావో, దేని కొరకు ప్రయాసపడుతున్నావో, దేని కొరకు ఎంతగా కష్టపడుతున్నావో నాకు తెలియదు. కానీ అమాలేకీయుడు ఏం చేస్తాడంటే భార్య బిడ్డల్ని ఏం చేస్తాడంట? చెరపట్టుకొని నా అన్న వారిని దూరం చేస్తా ఉంటాడంట. నా ప్రియ బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని వెంటనే మీ జీవితంలో ఇప్పటికీ అమాలేకీయుడు ఒకవేళ నీ కుటుంబం మీద దాడి చేశాడేమో, ఇప్పటికీ అమాలేకీయుడు నీ అనుకున్న వాళ్ళని దూరం చేసేసాడేమో, ఇప్పటికీ ఆ దాడి ఒకవేళ నీ మీద జరిగిందేమో. మన తెలుగు వాళ్ళకున్న గర్వం ఏంటంటే బాండింగ్స్ ఎక్కువ, కుటుంబ వ్యవస్థకి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. అలాంటి వాళ్ళు కూడా అంట
గూగుల్ లెక్క ప్రకారం 197% మంది ఇల్లీగల్ కాంటాక్ట్స్కి గురయ్యి పెళ్ళైన వాళ్ళ, పెళ్లి కాని వాళ్ళ, స్త్రీల, పురుషుల, పెద్దవార, వృద్ధుల అని తేడా లేకుండా 197% మంది ఈ యొక్క ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్లే చాలామంది కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిందని తెలియపరుస్తుంది. ఈ వాక్యం మీతో మాట్లాడుతూ ఉండగా ఇప్పటికే అమాలేకుడు నీ మీద దాడి చేశాడేమో, నీ కుటుంబం మీద దాడి చేశాడేమో, ఇప్పటికే వాళ్ళు చేదాటి వెళ్ళిపోయారేమో, ఒకవేళ వాళ్ళ ప్రేమను నువ్వు పొందలేననుకొని నువ్వు బాధపడతా ఉన్న వ్యక్తివైతే కనుక ఆ అమాలేకుడు ఈరోజు హతమార్చబడును గాక. దాటి వెళ్ళిపోయిన వాళ్ళని మరలా నేను ఎలా తెచ్చుకోగలనండి? అది స్త్రీలైనా పురుషులైనా వెళ్ళిపోయారు కదా, చెరపట్టబడ్డారు కదా అంటే దావీదంట చెరపట్టబడ్డ వాళ్ళని మళ్ళా తీసుకొని వచ్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేం చేస్తే ఈ అమాలేకుడు నా మీద దాడి చేయడం, నేనేం చేస్తే ఈ అమాలేకుడు నా మీద విజయం పొందాడంటే ఆత్మీయతలో అడ్డగించేవాడు అమాలేకుడు, మన జీవన సాధనాన్ని నాశనం చేయవాడు అమాలేకుడు. మూడోది ఏంటంటే నా అన్న వారిని దూరం చేసేవాడు అమాలేకుడు. ఈ అమాలేకుడు నా మీద జయం పొందకుండా ఉండాలంటే నేనేం చేయాలి అంటే ఒక్కసారి మోటరించు, బలిపెట్టనేటట్టు యెహోవా నిస్సి నువ్వు నాతో కూడా ఉన్నావు. ఏ అమాలేకుడు నా మీద దాడి చేయడు. యెహోవా నిస్సి నువ్వు నాతో కూడా ఉన్నావు. శక్తి చేత బలము చేత కాదు, యెహోవా నిస్సి నాతో కూడా ఉన్నావు. నువ్వు నాకు ధ్వజమై ఉన్నావు, నా బలమై ఉన్నావు. ఏ అమాలేకుడు నా మీద దాడి చేయడని చెప్పు. ఈ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఆర్థిక పరిస్థితుల్లో దాడి చేస్తున్న ప్రతి అమాలేకుడు నజరేయుడైన యేసు నామములో హతమార్చబడును గాక. యెహోవా నిస్సి నీకు తోడయుండి నీకు జయమును అనుగ్రహించును గాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి ఏక కంఠంతో చెప్పండి, యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, యెహోవా నిస్సి. ఇదిగో నీకు జయమిచ్చే దేవుడు, నీకు ధ్వజముగా ఉన్న దేవుడు, నీ పరిస్థితుల్లో జయమునిచ్చే దేవుడు, శత్రువుని హతమార్చి నీ పరిస్థితుల్లో నీకు విజయాన్నిచ్చే దేవుడు ఆయన. ప్రార్థన చేయ, ఆకాశం వైపు చేతులెత్తి